Yes, we are live now. నా వాయిస్ బోర్డు కనిపిస్తా ఉందా? బోర్డు విజిబుల్ గా ఉందా? అదే విధంగా వాయిస్ వస్తా ఉందా లేదా చెప్పండి. రండి, తొందరగా జాయిన్ అయిపోండి. క్లాస్ స్టార్ట్ చేద్దాం. సో లాస్ట్ సాటర్డే ఎగ్జామ్ బాగా రాశారు, చూసుకున్నారా మీ ఆన్సర్ షీట్? ఇవాళ కూడా ఆన్సర్ షీట్ ఒక క్వశ్చన్ అందరూ ఎవరు రాయలా కరెక్ట్ ఆన్సర్. సో హౌ మచ్ ఎనర్జీ ఇస్ heat is required to raise the temperature of unit mass of a substance by 1 degree C. దానికి ఆన్సర్ ఏమంటే ఈక్వల్ టు ఇట్స్ స్పెసిఫిక్ హీట్. ఒక్కొక్క సబ్స్టెన్స్ యొక్క స్పెసిఫిక్ హీట్ ఒక్కొక్కలాగా ఉంటుంది. యూనిట్ మాస్ ఆఫ్ ఎనీ సబ్స్టెన్స్ టు రైజ్ ఇట్స్ టెంపరేచర్ బై 1 degree C, we have to supply the amount equal to its specific heat. ఆ బాడీ యొక్క స్పెసిఫిక్ హీట్ ఎంతైతే ఉంటుందో అంత హీట్ ఎనర్జీ మనం ఇస్తే 1 degree సెంటిగ్రేడ్ అనేది పెరుగుతుంది. అది దానికి ఆన్సర్. మిగతా క్వశ్చన్స్ అన్ని బాగా రాశారు. ఆన్సర్స్ అన్ని చెక్ చేసుకున్నారా? చూసారా మీ ఆన్సర్ షీట్స్? కరెక్షన్ చేసిన ఆన్సర్ షీట్ చూసారా? రైట్, నెక్స్ట్ మనం నెక్స్ట్ టాపిక్ కి వెళ్దాం. రియాక్షన్స్ ఆఫ్ యాసిడ్స్. Reaction of acid or base with metals. Reaction of acids or base with metals. చిన్న కెమిస్ట్రీలో మీకు ఒక లాజిక్ చెప్తాను. రియాక్షన్ ని గుర్తు పెట్టుకోవడానికి ఈజీగా జనరల్ ఫార్ములాని మైండ్ లో పెట్టుకోండి. దాన్ని బేస్ చేసుకొని ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి, ఈజీగా అనేది గుర్తుంటుంది. ఇప్పుడు చూడండి, యాసిడ్స్ అనేవి లేదా బేసెస్ అనేవి మెటల్స్ తో రియాక్ట్ అయితే ఏం జరుగుతుంది? మెటల్ ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ కావచ్చు, గోల్డ్ కావచ్చు, సిల్వర్ కావచ్చు, జింక్ కావచ్చు, మెగ్నీషియం కావచ్చు, ఇవన్నీ మెటల్స్. ఈ యాసిడ్ లేదా బేసెస్ వాటితో రియాక్ట్ అయితే ఏం జరుగుతుందంటే కరెస్పాండింగ్ సాల్ట్ ని ఇస్తాయి అండ్ హైడ్రోజన్ గ్యాస్ ని రిలీజ్ చేస్తాయి. అంటే యాసిడ్ లేదా బేసెస్ మెటల్స్ తో రియాక్ట్ అయితే సాల్ట్స్ అనేవి ఫామ్ అవుతాయి అండ్ హైడ్రోజన్ గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది. ఇక్కడ ఒక హింట్, అక్కడ రిలీజ్ అయిన గ్యాస్ హైడ్రోజన్ అనేది ఎలా తెలుస్తుందంటే ద గ్యాస్ విచ్ బర్న్స్ విత్ బై మేకింగ్ పాప్ సౌండ్. ఏదైనా గ్యాస్ పాప్ సౌండ్ చేస్తూ బర్న్ అవుతుందంటే అది హైడ్రోజన్ గ్యాస్. సో హైడ్రోజన్ గ్యాస్ ని బర్న్ చేస్తే టప్ అని సౌండ్ వస్తుంది, దాన్ని పాప్ సౌండ్ అంటాం. సో ఓన్లీ వన్ గ్యాస్ విచ్ మేక్స్ పాప్ సౌండ్, దట్ ఈస్ హైడ్రోజన్. అదే విధంగా మిల్కీ వైట్ కాల్షియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్, దీని లైమ్ వాటర్ సొల్యూషన్ ని మిల్కీ వైట్ గా ఏదైనా గ్యాస్ మారుస్తుందంటే అది కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్. సో ఏదైనా రియాక్షన్ లో కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ రిలీజ్ అయిందని చెప్తే ఎలా మనం నమ్ముతాం ఇది కార్బన్ డైఆక్సైడ్ గ్యాసా కాదా అంటే ఆ గ్యాస్ అనేది లైమ్ వాటర్ సొల్యూషన్ లోకి పంపిస్తే ఆ లైమ్ వాటర్ సొల్యూషన్ ఏం చేస్తుందంటే మిల్కీ వైట్ గా మారుస్తుంది. పాప్ సౌండ్ చేస్తూ ఏదైనా గ్యాస్ బర్న్ అయితే అది ఏం గ్యాస్? హైడ్రోజన్ గ్యాస్. కాల్షియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ అదే లైమ్ వాటర్ సొల్యూషన్ ని మిల్కీ వైట్ గా మారిస్తే అది ఏం గ్యాస్ అంటే ఇట్స్ ఏ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్. ఇది మైండ్ లో పెట్టుకోండి. నా జనరల్ ఫార్ములా చూడండి. జనరల్ ఫార్ములా, యాసిడ్ లేదా బేస్ మెటల్ తో రియాక్ట్ అయితే ఏం ఫామ్ అవుతుందంటే సాల్ట్ అండ్ హైడ్రోజన్ గ్యాస్.
ఇది కనుక మీరు మైండ్ లో పెట్టుకుంటే యాసిడ్ కి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాం, బేస్ కి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాం, మెటల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాం, అండ్ ఏం సాల్ట్ ఫామ్ అవుతుందో అక్కడ రియాక్షన్ లో చూద్దాం, అండ్ హైడ్రోజన్ గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది. సో రెండు యాక్టివిటీ చేద్దాం, ఇంపార్టెంట్ 4 మార్క్స్ కి. ఏం నేను యాసిడ్ కి రాస్తాను యాక్టివిటీ. సో మీరు బేస్ కి హోంవర్క్ చేయండి, సరేనా? సో ఏమేమంటే ఇక్కడ టు షో దట్ acids react with metals to produce salts and hydrogen gas. ఇక్కడ ఏమేమంటే మనం చూపించాలి, యాసిడ్స్ మెటల్స్ తో రియాక్ట్ అయితే సాల్ట్స్ ని మరియు హైడ్రోజన్ గ్యాస్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఇప్పుడు ఈ యాక్టివిటీస్ చేయాలంటే సమ్ ఆపరేటర్స్ కావాలి కదా మనకి. ఆ ఆపరేటర్స్ ఏమో చూద్దాం. ఆపరేటర్స్ అంటే మెటీరియల్స్ రిక్వైర్డ్. ఏదైనా యాక్టివిటీ మనం చేయాలంటే సమ్ మెటీరియల్స్ అనేవి రిక్వైర్డ్ అవుతాయి. అవేమనేది ఇక్కడ చూడండి. ఏమేమి కావాలంటే డైల్యూట్ HCl కావాలి, డైల్యూట్ HCl యాసిడ్. తర్వాత ఏం కావాలంటే ఇంకా మెటల్ కావాలి, జింక్ పీసెస్ తీసుకుంటున్నాను ఇక్కడ, జింక్ పీసెస్. తర్వాత టెస్ట్ ట్యూబ్ కావాలి, టెస్ట్ ట్యూబ్. రబ్బర్ కార్క్ కావాలి, తర్వాత డెలివరీ ట్యూబ్ కావాలి, స్టాండ్ కావాలి, అండ్ బర్నింగ్ మ్యాస్టిక్. వెలుగుతున్న మ్యాస్టిక్, అగ్గిపుల్ల అనేది కావాలి. సో ఆ గ్యాస్ అనేది బయటకు వస్తుంది. బయటకు వచ్చిన తర్వాత గ్యాస్ ని టెస్ట్ చేస్తే బర్నింగ్ మ్యాస్టిక్ తో ఏమవుతుందని టప్ అని సౌండ్ చేస్తూ ఆరిపోతుంది. సో దాన్ని పాప్ సౌండ్ అంటాం. అనేది యాక్టివిటీ. సో యాసిడ్స్ లేదా బేసెస్ మెటల్స్ తో రియాక్ట్ అయితే ఏం ప్రొడ్యూస్ చేస్తాయంటే సాల్ట్స్ అండ్ హైడ్రోజన్ గ్యాస్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఇవి ఎయిమ్ ఆపరేటర్స్. ఇది నోట్ చేసుకోండి, తర్వాత ప్రొసీజర్ రాద్దాం. ఇవి రాసుకోండి, తర్వాత ప్రొసీజర్ రాస్తాం. డయాగ్రామ్ అనేది మీకు పేజ్ నెంబర్ 22 ల్యాబ్ యాక్టివిటీ ఇప్పుడు చేస్తున్నాం. న్యూ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 22 లో రియాక్షన్ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేసెస్ విత్ మెటల్స్, ఈ యాక్టివిటీ ఇప్పుడు మనం చేస్తున్నాం. ఇది నోట్ చేసుకోండి. 45 మెంబర్స్ ఎన్రోల్ అయితే 26-27 మెంబర్సే వస్తున్నారు. చాలా నష్టపోతారు మీరు రాని వాళ్ళు. చెప్పండి మీ ఫ్రెండ్స్ కి క్లాసెస్ అటెండ్ అవ్వమని. నోట్ చేసుకున్నారా? రాసుకున్నారా నాన్న? నెక్స్ట్ డయాగ్రామ్ చూడండి. టెస్ట్ తీసుకుంటాం. సింగిల్ హోల్డెడ్ రబ్బర్ కార్క్ తీసుకొని, సో దీంట్లోకి ఏం తీసుకుంటామంటే డైల్యూట్ HCl యాసిడ్, అండ్ జింక్ పీసెస్ కొన్ని గ్రామ్స్ తీసుకుంటాం. డెలివరీ ట్యూబ్ అనేది ఇన్సర్ట్ చేస్తాం. ఇక్కడ ఒక గ్యాస్ వస్తుంది కదా, గ్యాస్
ఆ గ్యాస్ ని డెలివరీ ట్యూబ్ నుంచి పంపిస్తాం అండ్ ఇక్కడ బర్నింగ్ మ్యాస్టిక్ తో టెస్ట్ చేస్తాం ఆ గ్యాస్ ని. ఏమవుతుందంటే ఇది టర్న్ ఆఫ్ బై మేకింగ్ పాప్ సౌండ్. సో ఇక్కడ జింక్ పీసెస్ నుంచి ఒక గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది. ఆ గ్యాస్ ని డెలివరీ ట్యూబ్ నుంచి పాస్ చేస్తే బర్నింగ్ మ్యాట్రిక్స్ తో టెస్ట్ చేస్తే అది పాప్ సౌండ్ చేస్తూ ఆగిపోతుంది. సో ఇది యాక్టివిటీ. ఇది రబ్బర్ టార్క్, డెలివరీ ట్యూబ్. చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ యాక్టివిటీ. డయాగ్రామ్ అయినా అడుగుతాడు, లేకపోతే యాక్టివిటీ అయినా అడుగుతాడు. సో మీరు ఆ రెండింటిని నేర్చుకోవాలి. సో అండ్ దిస్ వన్ ఈజ్ ఎ స్టాండ్. అర్థమైందా? కాన్సెప్ట్ అర్థమైందా? ఏం తీసుకోవాలా? ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకోవాలా, కొన్ని ఎంఎల్ డైల్యూట్ హెచ్సిఎల్ యాసిడ్ తీసుకోవాలా, కొన్ని జింక్ పీసెస్ యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఒక గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది, కలర్లెస్ గ్యాస్. ఆ గ్యాస్ ని పాస్ చేయాలి త్రూ డెలివరీ ట్యూబ్ అండ్ టెస్ట్ చేయాలి బర్నింగ్ మ్యాస్టిక్ తో. ఏమవుతుందంటే టప్ అని సౌండ్ చేస్తూ ఆరిపోతుంది. టప్ అని సౌండ్ చేస్తూ ఆరిపోయేది ఏమంటే అది హైడ్రోజన్ గ్యాస్. సో ఇది యాక్టివిటీ. ప్రొసీజర్ రాసుకుందాం. Procedure. Take a test tube and take about 10 ml of dilute HCl acid to it and add few grams of zinc pieces. Few grams of zinc pieces. వేస్తానే ఏం జరుగుతుందంటే a colorless gas is evolved. అక్కడి నుంచి ఒక కలర్లెస్ గ్యాస్ ఎవాల్వ్ అవుతుంది ఫ్రమ్ జింక్ పీసెస్. జింక్ పీసెస్ అన్నా జింక్ గ్రాన్యువల్స్ అన్నా రెండు ఒకటే, జింక్ పీసెస్. తర్వాత టెస్ట్ దిస్ గ్యాస్ విత్ బర్నింగ్ మ్యాట్స్టిక్. ఆ గ్యాస్ ని ఏం చేయాలంటే బర్నింగ్ మ్యాట్స్టిక్ తో టెస్ట్ చేయాలి. ది evolved gas turns off by making pop sound, indicating hydrogen gas, H2 gas. అర్థమైందా నా యాక్టివిటీ? సింపుల్ యాక్టివిటీ. సో ఇది పర్ఫామ్ చేయటం లేదు, ఎందుకంటే దీన్ని హైడ్రోజన్ గ్యాస్ ని బంద్ చేస్తే చాలా లార్జ్ క్వాంటిటీలో హీట్ అనేది రిలీజ్ అవుతుంది. వేగంగా అది ఎక్కువ దూరం వరకు స్ప్రెడ్ అవుతుంది దీని యొక్క ఫైర్ అనేది. సో రిస్క్ ఎక్కువగా ఉంది కాబట్టి ఈ యాక్టివిటీ మనం చేయటం లేదు. సో మీకు ఆఫ్లైన్ స్టార్ట్ అయితే ఒక వీడియో అనేది చూపించడం జరుగుతుంది, ఎలా హైడ్రోజన్ గ్యాస్ ని బంద్ చేస్తే ఏ విధంగా అది బర్న్ అవుతుంది, సౌండ్ చేస్తూ బర్న్ అవుతుంది. సో టెక్స్ట్ బుక్ లో ఇంకా ఏమి ఇచ్చారంటే సోప్ వాటర్ లో తీసుకోవచ్చు. ఈ గ్యాస్ ని సోప్ వాటర్ లో సోక్ చేస్తే గ్యాస్ బబుల్స్ వస్తాయి, హైడ్రోజన్ బబుల్స్. ఆ బబుల్స్ ని టచ్ చేస్తే సో మీకు ఏమవుతుందంటే ఆ బర్నింగ్ మ్యాస్టిక్ అనేది టర్న్ ఆఫ్ అవుతుంది బై మేకింగ్ మ్యాస్టిక్. సో అది యాడ్ చేస్తే మళ్ళీ ఇక్కడ 2-3 పాయింట్స్ అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అది మీ ఇష్టం. అర్థమైందా యాక్టివిటీ? అర్థమైందా? రాసుకుంటే తర్వాత కన్క్లూడ్ చేద్దాం.
నోట్ చేసుకోండి. నోట్ చేసుకున్న తర్వాత మళ్ళీ కన్క్లూజన్ రాద్దాం. రాసుకున్నారా నాన్న? సో ప్రవీణ్ రాసేస్తారు అని చెప్తున్నారు. మిగతా వాళ్ళు నో సార్. రాసుకోండి. అర్థమైంది కదా యాక్టివిటీ? శ్రీశాంత్ కూడా రాసేశారు. సో మీరు రాసుకున్నారా? Yes, sir. రైట్. నెక్స్ట్ కెమికల్ రియాక్షన్ ఏం జరిగింది యాక్టివిటీలో ఇప్పుడు చూద్దాం. కెమికల్ రియాక్షన్ occurred in the above activity. కెమికల్ రియాక్షన్ ఏం జరిగిందంటే ఏం తీసుకున్నాం మనం? డైల్యూట్ HCl యాసిడ్ తీసుకున్నాం. సార్ ఏ HCl యాసిడ్ కనపడటం లేదా? ఇప్పుడు ఓకే సార్. సో డైల్యూట్ HCl యాసిడ్ తీసుకున్నాం, జింక్ తీసుకున్నాం. సో రెండింటిని మిక్స్ చేస్తే ఏం జరిగిందంటే సాల్ట్ ఒకటి ఫామ్ అయింది అండ్ హైడ్రోజన్ గ్యాస్ అనేది ఫామ్ అయింది. చూడండి ఇక్కడ హైడ్రోజన్ గ్యాస్ ఫామ్ అయింది. ZnCl లో ఏం సాల్ట్ ఫామ్ అవుతుందంటే జింక్ క్లోరైడ్. జింక్ క్లోరైడ్ ఫార్ములా ఏమంటే ZnCl2. ZnCl2. సో డైల్యూట్ రాయి. ఇప్పుడు చూడండి బ్యాలెన్స్ ఉందా లేదా అనేది చూసుకోవాలి. కెమికల్ రియాక్షన్ రాసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ బ్యాలెన్స్ ఉందా లేదా అని చూసుకోవాలి. ఎందుకు బ్యాలెన్స్ చేయాలంటే సో 9th క్లాస్ లో మీరు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అనేది నేర్చుకున్నారు అండ్ అక్కడ ప్రూఫ్ కూడా చేస్తుంటాం మనం. సో రియాక్టెంట్స్ యొక్క మాస్ అనేది ప్రోడక్ట్ యొక్క మాస్ కి ఈక్వల్ గా ఉంటుంది. ఇక్కడ రియాక్టెంట్స్ ఎవరంటే HCl, జింక్. వీటిని రియాక్టెంట్స్ అంటాం. ఆరో మార్క్ కి లెఫ్ట్ సైడ్ ఉండే వాటిని రియాక్టెంట్స్ అంటాం. ఆరో మార్క్ కి రైట్ సైడ్ ఉండే వాటిని ప్రొడక్ట్స్ అంటాం. ఈ రియాక్టెంట్స్ అంటే ఏమంటే విచ్ అండర్గోస్ కెమికల్ చేంజ్ ఆర్ కెమికల్ రియాక్షన్. కెమికల్ రియాక్షన్ లో ఏవైతే పార్టిసిపేట్ అవుతారో వాటిని రియాక్టెంట్స్ అంటాం. వాటి యొక్క ఫార్ములాలు రాసాం. అండ్ రియాక్షన్ తర్వాత ఫామ్ అయిన కొత్త సబ్స్టెన్సెస్ వాటిని ప్రొడక్ట్స్ అంటాం. ఇక్కడ రాసాం. ఇప్పుడు ఈ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అక్కడ మనం ఏం ప్రూవ్ చేసామంటే మాస్ ఆఫ్ రియాక్టెంట్స్ ని మెజర్ చేసుకున్నాం. తర్వాత ఫామ్ అయిన ప్రొడక్ట్స్ ని మెజర్ చేసాం. రెండింటి యొక్క వెయిట్ చూస్తే రెండు సేమ్ గా ఉన్నాయి. కాబట్టి టు సాటిస్ఫై లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ వి మస్ట్ బ్యాలెన్స్ ది కెమికల్ రియాక్షన్. ఇప్పుడు ఈ బ్యాలెన్సింగ్ ఎట్లా చేయాలనేది అది కూడా 9th క్లాస్ లో కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్ లో ఆల్రెడీ వచ్చేసింది, అక్కడ నేర్చుకొని ఉంటారు. ఇప్పుడు చూడండి ఇక్కడ హైడ్రోజన్ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ ఏం లేదంటే 1 ఉన్నట్టు అర్థం. ఫస్ట్ ఏం చేయాలంటే బ్యాలెన్స్ చేసేటప్పుడు ఎలిమెంట్స్ ని ఫైండ్ అవుట్ చేయాలా మీరు. ఎలిమెంట్స్ ఇక్కడ ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయంటే హైడ్రోజన్, క్లోరిన్, జింక్ ఉన్నాయి. ఇక్కడ ఏం ఎలిమెంట్స్ ఉంటాయి అక్కడ కూడా అవే ఎలిమెంట్స్ ఉంటాయి, జింక్, క్లోరిన్, హైడ్రోజన్. ఇప్పుడు చూడండి హైడ్రోజన్ ఇక్కడ ఒకటే ఉంది,
ఇక్కడ హైడ్రోజన్ 2 ఉన్నాయి. ఇప్పుడు ఈ 1 అనేది 2 కావాలంటే ఏం చేయాలంటే 2 తో మనం ఏం చేయాలంటే మల్టిపుల్ చేయాలి. ఇప్పుడు చూడండి ఇక్కడ HCl ఉంది కదా, ఇక్కడ H2Cl గా రాసేస్తే అంటే రాయలేం. ఎందుకంటే ఫార్ములా ఆఫ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఏమంటే HCl. దీన్ని మనం చేంజ్ చేయలేం. వి కెనాట్ చేంజ్. ఇంకా ఏం చేంజ్ చేయొచ్చు అంటే కోఎఫిషియంట్ లో నంబర్ అనేది పెట్టుకోవచ్చు అంతే. ఫార్ములా మార్చకూడదు, అదొక రూల్. అండ్ చూడండి H2Cl అనేది హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఫార్ములా కాదు, HCl ఫార్ములా. మరి ఎట్లా బ్యాలెన్స్ చేస్తామంటే కోఎఫిషియంట్ దగ్గర సఫిషియెంట్ నంబర్ అనేది ఏం చేస్తామంటే యూజ్ చేస్తాం. యూజ్ చేస్తే ఇవి ఈ 2 అనేది H కి Cl కి మల్టిపుల్ అవుతుంది. ఇప్పుడు చూడండి 2H 2Cl Cl2 H2 సరిపోయిందా బ్యాలెన్స్? సో మళ్ళీ ఆఫ్లైన్ స్టార్ట్ అయితే బ్యాలెన్సింగ్ లో ఎవరికైనా రాకపోతే ఒక క్లాస్ కండక్ట్ చేద్దాం దాని గురించి. ఇక్కడ ఈ చాప్టర్ లో లేదా కెమిస్ట్రీ వచ్చే చాప్టర్లు అన్ని ఏదో ఒకటి బ్యాలెన్సింగ్ అనేవి రియాక్షన్స్ వస్తుంటాయి. ఇక్కడ బ్యాలెన్స్ చేస్తూ పోదాం. నౌ ద రియాక్షన్ ఇస్ బ్యాలెన్స్. ఇప్పుడు చూద్దాం ఇక్కడ కన్క్లూజన్. From the above activity, we conclude that acids reacts with metals to produce salts and hydrogen gas. ఇది యాక్టివిటీ. బేస్ ది మీరు రాయండి హోంవర్క్. బేస్ ది హోంవర్క్ మీకు నేను ఎగ్జాంపుల్ రాస్తాను బేస్ ది. అండ్ దీనికన్నా ముందు పేజ్ నంబర్ 23లో రిపీట్ ద అబోవ్ ఎక్స్పెరిమెంట్ విత్ సమ్ అదర్ యాసిడ్స్ లైక్ H2SO4 అండ్ HNO3 ఉంది. సో యాక్టివిటీ సేమ్ అట్లే ఉంటుంది. అక్కడ యాసిడ్ ఏం తీసుకోవాలంటే సల్ఫ్యూరిక్ యాసిడ్ తీసుకోవాలి అండ్ నైట్రిక్ యాసిడ్ తీసుకోవాలి. అప్పుడు ప్రోడక్ట్స్ ఏం ఫామ్ అవుతాయి అవి మాత్రం నేను రాస్తాను, మిగతావి మీరు హోంవర్క్ చేయండి. సో రిపీట్ ద సేమ్ ఎక్స్పెరిమెంట్ with acids like H2SO4 and HNO3. మీ కెమికల్ రియాక్షన్ మాత్రమే రాస్తాను. ఒకవేళ ఎగ్జామ్ లో అడిగితే యాక్టివిటీగా మీరు డెవలప్ చేయాలి, సరేనా? ఇప్పుడు చూడండి ఇక్కడ యాసిడ్ ఏమి H2SO4 మెటల్ జింక్ రియాక్ట్ అయితే ఒక ప్రోడక్ట్ మీకు తెలుసు H2 అనేది. అండ్ ZnSO4 కాంబినేషన్ లో ఏం సాల్ట్ వస్తుందంటే జింక్ సల్ఫేట్. జింక్ సల్ఫేట్ ఫార్ములా ZnSO4. ఇంకొక యాసిడ్ ఏం తీసుకున్నారు HNO3 మెటల్ జింక్. సో ఒక ప్రోడక్ట్ తెలిసిండేదే H2. ఇంకోటి ఏమంటే ZnNO3 లో ఏం సాల్ట్ వస్తుందంటే జింక్ నైట్రేట్. జింక్ నైట్రేట్ ఫార్ములా ZnNO3 ట్వైస్. ZnNO3 ట్వైస్. ఇప్పుడు బ్యాలెన్స్ ఉందో లేదో చూద్దాం. ఇక్కడ ఎన్ని H2లు ఉన్నాయంటే 2 ఉన్నాయి H2. ఇక్కడ ఎన్ని ఉన్నాయంటే 2. సరిపోయింది. సల్ఫర్ ఒకటి ఉంది, సల్ఫర్ 1, ఆక్సిజన్ 4, జింక్ 1. ఫస్ట్ వన్ ఈజ్ బ్యాలెన్స్డ్. బ్యాలెన్స్ అయితే మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు. సెకండ్ వన్ చూద్దాం. హైడ్రోజన్ 1 ఉంది, ఇక్కడ హైడ్రోజన్ 2 ఉంది. ఈ 1 2 గా మారాలంటే ఏం చేయాలా? 2 ని కోఎఫిషియంట్ గా యాడ్ చేయాలా. అప్పుడు ఏమైపోతుందంటే ఈ 2 H కి N కి O కి మల్టిపుల్ అవుతుంది. 2 into H 2H H2 సరిపోయింది. 2 into N 2 నైట్రోజన్స్. N అనేది ఇక్కడ చూడండి NO3 ట్వైస్ ఉంది కదా. ఈ బ్రాకెట్ అంటే అర్థం ఏమంటే మల్టిప్లికేషన్ అని. అంటే ఆ బ్రాకెట్ లోపల ఏవైతే ఎలిమెంట్స్ ఉంటాయో వాటికి మాత్రమే ఈ బ్రాకెట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ Zn2 అంటే కుదరదు. Zn అనేది 1 ఉంది. ఇక్కడ N మాత్రము
n కి o కి మాత్రం ఈ 2 అనేది మల్టిపుల్ అవుతుంది. n ఇంటూ 2 అంటే 2n 2n సరిపోయింది. o అనేది చూడండి సఫిక్స్ లో ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. 2 అనేది మల్టిపుల్, 2 ఇంటూ 3 6, ఇక్కడ 3 ఇంటూ 2 6 సరిపోయింది. Zn1. సో నౌ ఇట్ ఈస్ బ్యాలెన్స్. సో బ్యాలెన్సింగ్ ఈక్వేషన్స్ అనేది చాలా పెద్ద చాప్టర్, అది 9th క్లాస్ లో. అక్కడ మీరు నేర్చుకొని ఉంటే చాలా ఈజీగా బ్యాలెన్సింగ్ అర్థమవుతుంది. లేకపోతే ఆఫ్లైన్ స్టార్ట్ అయినప్పుడు మరొకసారి నాకు గుర్తు చేయండి. ఒకసారి 1 or 2 క్లాసెస్ బ్యాలెన్సింగ్ మాత్రమే చేద్దాం. డిఫరెంట్ ఈక్వేషన్ తీసుకొని బ్యాలెన్సింగ్ చేద్దాం. ఇవి రియాక్షన్ ఆఫ్ యాసిడ్స్ విత్ మెటల్స్. అర్థమైందా? యాసిడ్స్ మెటల్ తో రియాక్ట్ అయితే ఏం జరుగుతుందంటే సాల్ట్ ని ఇస్తాయి అండ్ హైడ్రోజన్ గ్యాస్ ని ఇస్తాయి. నోట్ చేసుకోండి. ఇవి నోట్ చేసుకోండి. రియాక్షన్స్ అనేవి ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే మీకు వచ్చేస్తుంది. బై హార్ట్ చేయొద్దండి, ప్రాక్టీస్ చేయండి. రియాక్టెంట్స్ వాటి యొక్క ఫార్ములా, రియాక్షన్ తర్వాత ఏం ప్రోడక్ట్స్ వస్తాయి వాటి యొక్క ఫార్ములా, తర్వాత బ్యాలెన్స్, అంతే. చాలా మంది ఇట్లా చూస్తారు 2HNO3 ప్లస్ Zn గివ్స్ Zn-NO3 twice into ప్లస్ H2O ఇట్లా బై హార్ట్ చేస్తారు. సో అవి గుర్తుండవు. రియాక్టెంట్స్ ఏమి, వాటి యొక్క ఫార్ములా లేని, ఇవి నేర్చుకోవాలి. ఆ రియాక్షన్ జరిగిన తర్వాత ప్రోడక్ట్స్ ఏమొస్తాయి వాటి యొక్క ఫార్ములా లేవు, అవి రాసేస్తాం ఫస్ట్. తర్వాత చూద్దాం బ్యాలెన్స్ ఉంటే ఓకే, బ్యాలెన్స్ లేకపోతే బ్యాలెన్స్ చేస్తాం, అంతే. నంబర్ లేదా ఫ్రాక్షన్ అనేది బ్యాలెన్సింగ్ లో యూజ్ చేసుకోవచ్చు మీరు. అది ఎక్కడ పెట్టాలంటే ఓన్లీ కోఎఫిషియంట్ దగ్గరే పెట్టాలి. ఫార్ములాలో మార్చేకి లేదు, ఫార్ములా యాజ్ ఇట్ ఈజ్ అట్లే ఉంటుంది. ఇది మైండ్ లో పెట్టుకోండి. ఇది రాసుకున్నారా? నోట్ చేసుకున్నారా నాన్న దీనికి? రాసుకున్నారా యాక్టివిటీ? ఈ రెండు మీరు డెవలప్ చేయండి, హోంవర్క్ చేయండి. మొత్తం యాక్టివిటీ అట్లే రాయండి. యాసిడ్ ఒకసారి H2SO4 తీసుకోండి, ఇంకోసారి HNO3 తీసుకోండి, నైట్రిక్ యాసిడ్. సో మీకు కూడా వచ్చేస్తుంది, ఫాస్ట్ గా లర్న్ చేసుకుంటారు. సరేనా? సేమ్ యాక్టివిటీ హోంవర్క్ రాసి గ్రూప్ లో పెట్టండి. నా వాట్సాప్ నంబర్ కి సెండ్ చేయండి. సో గ్రూప్ లో ఉంటుంది నా వాట్సాప్ నంబర్. సో దానికి ఈ హోంవర్క్ సెండ్ చేయండి. సో 3 హోంవర్క్ ఇస్తున్నాం మీకు. యాసిడ్స్ వి 2 మొత్తం యాక్టివిటీ అండ్ బేస్ ది కూడా మీరు రాయండి. నేను ఓన్లీ రియాక్షన్ రాస్తాను. సేమ్ యాక్టివిటీ బేస్ ది కూడా హోంవర్క్. A reaction of base with metals. A reaction of base with metals. So ఒక బేస్ కి ఎగ్జాంపుల్ NaOH తీసుకుంటున్నాను. NaOH సోడియం హైడ్రాక్సైడ్. లాస్ట్ క్లాస్ లో చూపించాను సోడియం హైడ్రాక్సైడ్ ఎలా ఉంటుంది అనేది. అండ్ జింక్ మెటల్ ని తీసుకుంటున్నా. యాడ్ చేస్తే ఏమొస్తుందంటే ఒక ప్రోడక్ట్ హైడ్రోజన్. ప్రోడక్ట్ అనేది హైడ్రోజన్. ఇంకోటి ఏమంటే ZnNaO కాంబినేషన్ లో సోడియం జింకేట్ అనే సాల్ట్ అనేది ఫామ్ అవుతుంది. ఇంకా సోడియం జింకేట్ ఫార్ములా ఏమంటే Na2ZnO3 Na2ZnO3 సోడియం జింకేట్. ఫార్ములాలు బాగా నేర్చుకోవాలి, బాగా ప్రాక్టీస్ చేయాలి. సో ఎలా ప్రాక్టీస్ చేస్తారంటే ఈ లెసన్ లో వచ్చేవన్నీ ఫార్ములాలన్నీ ఒకసారి రాసుకోవాలి, వాటి యొక్క కెమికల్ నేమ్స్ సైడ్ లో రాసుకోవాలి. మీరు ప్రాక్టీస్ చేయాలి ఎట్లా అంటే కెమికల్ నేమ్స్ రాసుకోవాలి, ఫార్ములాని చూడకుండా రాయాలి. ఇలా ప్రాక్టీస్ చేస్తే సో మీకు ఈ ఫార్ములాలు అనేవి మైండ్ లో స్టోర్ అవుతాయి. సో అది విషయం. సో సోడియం హైడ్రాక్సైడ్ జింక్ తో కలిస్తే ఏం ప్రోడక్ట్స్ ఫామ్ అవుతాయంటే సోడియం జింకేట్ అండ్
హైడ్రోజన్ గ్యాస్ అనేది ఫామ్ అవుతుంది. యాక్టివిటీ మొత్తం డెవలప్ అట్లే చేయండి, హోంవర్క్ గా రాయండి దీన్ని. సో నా నంబర్ కి పెట్టండి, సరేనా? టెస్ట్ ట్యూబ్ లో ఏం తీసుకోవాలా, జింక్ పీసెస్ అట్లే ఉంటాయి. ఏం మార్చాలంటే HCl ప్లేస్ లో NaOH ని తీసుకోవాలి. మామూలుగా ఇక్కడ అంతా యాక్టివిటీస్ అన్ని జనరల్ డైల్యూటే తీసుకుంటాం. ఒకవేళ డైల్యూట్ తో ఈ యాక్టివిటీ రాకపోతే కాన్సన్ట్రేటెడ్ తీసుకుంటాం, స్ట్రాంగ్ NaOH తీసుకుంటాం. తీసుకుంటే యాక్టివిటీ అనేది వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఒక నోట్ ఉంది, రాసుకోండి. నోట్ ఏమంటే ఇలాంటి such reactions is not possible for all metals. అన్ని మెటల్స్ కి ఇలాంటి రియాక్షన్స్ అనేవి పాసిబుల్ కాదు. జనరల్ గా ఏమంటే మెటల్స్ యాసిడ్ లేదా బేస్ తో రియాక్ట్ అయితే హైడ్రోజన్ గ్యాస్ అండ్ కరెస్పాండింగ్ సాల్ట్ అనేది ఫామ్ అవుతుంది. ఇది రాసుకున్నారా? అదే రాసుకున్నారా? ఓమరన్న రాసుకున్నారా? Yes, sir. నెక్స్ట్ రియాక్షన్ ఆఫ్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇది, ఇప్పుడు జరిగిండేది. నెక్స్ట్ కూడా ఇప్పుడు జరగబోయేది కూడా చాలా ఇంపార్టెంట్. అది ఏమంటే రియాక్షన్ ఆఫ్ కార్బోనేట్స్ ఆర్ మెటల్ hydrogen carbonates with acids. చూడండి, కార్బోనేట్స్ మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్స్ యాసిడ్స్ తో రియాక్ట్ అయితే ఏం జరుగుతుంది అనేది ఇది యాక్టివిటీ చూద్దాం. జనరల్ ఫార్ములా కార్బోనేట్స్ లేదా మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్స్ యాసిడ్ తో రియాక్ట్ అయితే ఏం జరుగుతుందంటే సాల్ట్ ని ఇస్తాయి, ప్లస్ వాటర్ ని ఇస్తాయి, ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ ని ఇస్తాయి. చూడండి, 3 ప్రోడక్ట్స్ అనేవి ఫామ్ అవుతుంది. కార్బోనేట్స్ మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్స్ కనుక యాసిడ్ తో రియాక్ట్ అయితే ఒకటి సాల్ట్ ఫామ్ అవుతుంది, ఇంకోటి వాటర్ ఫామ్ అవుతుంది, అండ్ ఇంకోటి కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ ఫామ్ అవుతుంది. సో ఇక్కడ రిలీజ్ అయిన గ్యాస్ కలర్లెస్ ఉంటుంది కాబట్టి ఆ గ్యాస్ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ ని ఎలా తెలుస్తుందంటే ఆ గ్యాస్ ని లైమ్ వాటర్ లో పంపిస్తాం. లైమ్ వాటర్ లో పంపిస్తే ఆ లైమ్ వాటర్ మిల్కీ వైట్ గా మారిపోతుంది. సో ఏదైనా గ్యాస్ కాల్షియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ లైమ్ వాటర్ సొల్యూషన్ ని మిల్కీ వైట్ గా మారుస్తుందంటే అది కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్. అండ్ ఇన్ ద ప్రీవియస్ యాక్టివిటీలో ఆ గ్యాస్ ఏమంటే హైడ్రోజన్ గ్యాస్ అనేది చెప్పాం. ఎలా చెప్పామంటే దాన్ని బంద్ చేస్తే అది ఆరిపోతుంది. ఎలా ఆరిపోతుంది అంటే పాప్ సౌండ్ చేస్తూ ఆరిపోతుంది. అలా పాప్ సౌండ్ చేస్తూ బర్న్ అయ్యే గ్యాస్ ఏదంటే అది హైడ్రోజన్ గ్యాస్. ఇవి మైండ్ లో ఉండాలని. ఇది జనరల్ ఫార్ములా. ఇప్పుడు కార్బోనేట్స్ కి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాం. సోడియం కార్బోనేట్, మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్స్ కి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాం. సోడియం హైడ్రోజన్ కార్బోనేట్. యాసిడ్ అనేది HCl యాసిడ్ తీసుకుంటాం. అండ్ ప్రొడక్ట్స్ అనేవి సాల్ట్, వాటర్, కార్బన్ డైఆక్సైడ్ అనేది ఫామ్ అవుతుంది. ఇప్పుడు యాక్టివిటీని రాద్దాం. ఏమంటే టు షో దట్ carbonates
or metal hydrogen carbonates react with acids to produce salts, water and CO2 gas. ఆపరేటర్స్ ఈ యాక్టివిటీ చేయాలంటే ఏం మెటీరియల్స్ కావాలంటే టెస్ట్ ట్యూబ్, తర్వాత సోడియం కార్బోనేట్, సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ NaHCO3, NaHCO3, HCl acid, rubber cork, Thustil funnel, delivery tube, CaOH twice solution, కాల్షియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ ఏమంటామంటే లైమ్ వాటర్ సొల్యూషన్ అంటాం. ఇంకేమైనా మర్చిపోయినామంటే అంతే. ఇవి ఈ యాక్టివిటీ చేయడానికి కావాల్సిన ఆపరేటర్స్ మెటీరియల్స్. ఇవి రాసుకోండి, నోట్ చేసుకోండి. అండర్స్టాండ్. రాసుకున్నారు నాన్న? Is it over? చెప్పండి, ఇది రాసుకున్నారా లేదా? సార్ నెక్స్ట్ ప్రొసీజర్. డయాగ్రామ్ చూడండి. టెస్ట్ ట్యూబ్ లో డైల్యూట్ HCl యాసిడ్ తీసుకుంటాం అండ్ Na2CO3 లేదా NaHCO3. స్టాండ్, టెస్టిల్ ఫనల్. చెప్తాను టెస్టిల్ ఫనల్ అంటే ఏమో చెప్తాను. CaOH twice solution. ఇది డెలివరీ ట్యూబ్. సో టెస్టిల్ ఫనల్ అనేది ఒక సన్నని ట్యూబ్ లాగా ఉంటుంది, పైన ఫనల్ టైప్ లో ఉంటుంది. స్మాల్ క్వాంటిటీ లిక్విడ్ ని ఎగ్జాక్ట్ ప్లేస్ లో యాడ్ చేయడానికి ఈ టెస్టిల్ ఫనల్ ని యూజ్ చేస్తాం. సో ఇది సన్నగా ఒక ట్యూబ్ లాగా ఉంటుంది. సో చిన్న క్వాంటిటీ, ఎగ్జాంపుల్ 1/2 ml, 1 ml ఇలా స్మాల్ క్వాంటిటీని ఎగ్జాక్ట్ గా కలపడానికి, ఎగ్జాక్ట్ గా మనం అనుకున్న పొజిషన్ లోకి యాడ్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది. అంతే టెస్టిల్ ఫనల్ అంటే. ఇప్పుడు యాక్టివిటీ ప్రొసీజర్ చూద్దాం. Procedure. So take 2 test tubes. Take 2 test tubes.
label them A and B. So take about 0.5 grams of Na2CO3 in test tube A and 0.5 grams of NaHCO3 in test tube B. Test tube B. Add about 2 ml of dilute HCl acid to both test tubes. So test tube A లో 0.5 గ్రామ్ సోడియం కార్బోనేట్ తీసుకోవాలి, టెస్ట్ ట్యూబ్ B లో 0.5 గ్రామ్ సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ తీసుకోవాలి. 2 ml డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ టెస్ట్ ట్యూబ్ A టెస్ట్ ట్యూబ్ B లో తీసుకోవాలి. తీసుకుంటే ఒక గ్యాస్ అనేది ఎవాల్వ్ అవుతుంది. ఆ గ్యాస్ ని లైమ్ వాటర్ తో ఏం చేయాలి, యాడ్ చేయాలి, లైమ్ వాటర్ లోకి యాడ్ చేయాలి. లైమ్ వాటర్ లో యాడ్ చేస్తే లైమ్ వాటర్ అనేది మిల్కీ వైట్ గా అయిపోతుంది. ఆ గ్యాస్ అనేది కార్బన్ డైఆక్సైడ్ అని చెప్పచ్చు. తర్వాత కెమికల్ రియాక్షన్స్ ఏమనేది రాస్తాం ఫైనల్ గా కన్క్లూజన్. సో ఏ కలర్లెస్ గ్యాస్ ఈస్ evolved. Pass this gas through delivery tube into lime water solution. ఒక కలర్లెస్ గ్యాస్ ఎవాల్వ్ అవుతుంది, రిలీజ్ అవుతుంది. ఆ గ్యాస్ ని త్రూ డెలివరీ ట్యూబ్ దేంట్లోకి పాస్ చేయాలి, లైమ్ వాటర్ లోకి పాస్ చేయాలి. లైమ్ వాటర్ లో పాస్ చేస్తే ఏమవుతుందంటే లైమ్ వాటర్ కలర్ అనేది మిల్కీ వైట్ గా మారిపోతుంది. కాల్షియం కార్బోనేట్ అనేది అక్కడ ఫామ్ అవుతుంది. ఇది రాసుకోండి. ఇంకొక 3-4 పాయింట్స్ ఉన్నాయి. కెమికల్ రియాక్షన్ రాద్దాం, కన్క్లూజన్ రాద్దాం, యాక్టివిటీ అయిపోతుంది. ఒక 2-3 మినిట్స్ ఎక్స్టెండ్ అవుతుంది. సో ఆల్రెడీ 2 మినిట్స్ ఎక్స్టెండ్ అయిపోయింది. ఇంతవరకు నోట్ చేసుకోండి. ఓవరా? Is it completed? చెప్పండి, మైక్ ఆన్ చేసి చెప్పండి, ఏం రాసుకున్నారా లేదా ఏం చెప్పండి. Completed, sir. Completed, sir. ఓకే అన్న. సో టుమారో మళ్ళీ సేమ్ టైమింగ్ కలుద్దాం. ఇప్పుడు దాకా బై బై అండ్ జై.